హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు సేమియాని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకున్నాను. చూసారు కదండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపు నుంచి సగం పోపును తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు, కొంచెం పోపును కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇలా తీసుకొని పక్కన ఉంచుకున్న పోపుని ఉప్మా చివరిలో వేసుకుంటే ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అయితే. ఇప్పుడు మిగిలిన పోపులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి సేమియాని ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఒకసారి దీనిపైన మూత తీసి మొత్తం కలిసే విధంగా ఓసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సేమియా అయితే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. చూసారు కదండి, సేమియా అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, కొంచెం పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు, పోపు లాస్ట్ లో వేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయండి పల్లీలు అయితే. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పర్ఫెక్ట్ గా రెడీ అవుతుందండి సేమియా ఉప్మా అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.